జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమ. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఈ రోజు నుంచి మనకు ధనుర్మాసము ప్రారంభమైంది. ఈ ధనుర్మాసము చేసినటువంటిది గోదాదేవి. కావున గోదాదేవి గురించి 2 శ్లోకాలు తెలుసుకొని తిరుప్పావై పాశురంలోనికి మనం వెళ్దాం. మానవుని విపరీత ధోరణికి విసిగి మంచిని నేర్పడానికి అవతరించిన మాధవుడు నీలాభవనంలో నిద్రించినాడు. బిడ్డల దోషాలను క్షమించి లాలనతో సన్మార్గం చూపడం పెద్దల వంతు. అంతేగాని వారిని మరిచి విడుచుట తగదు. లేలెమ్మని శ్రీకృష్ణుణ్ణి మేల్కొల్పి కర్తవ్య బోధ చేసిన ఉదారిత చరిత్ర శ్రీ ఆండాళ్ తల్లిది. ఈ ఆండాళ్ తల్లి శ్రీ విల్లిపుత్తూరు పట్టణంలో విష్ణుచిత్తులనే భక్త శిఖామణికి తులసీవనంలో అయోనిజ రూపంలో లభించింది. ఈమె కూడా భగవంతుని కోకమాలిక అని భావించి కోతై అని విష్ణుచిత్తుల వారు పేరు పెట్టారు, పిలిచారు. ఆ పేరే ఇప్పుడు గోదాగా మారింది. తండ్రి భగవానుని కోసం గుచ్చిన మాలికలను ముందుగా తాను ధరించి, భగవానుని కోసం తండ్రి గుచ్చినటువంటి మాలను ముందుగా తాను మెడలో వేసుకొని చూసి స్వామికి ఇది సరిపోతుందా, తగునా లేదా అని చూసుకొని పంపేది. ఒకనాడు తండ్రి అలా వేసుకున్నప్పుడు తండ్రి కంటపడింది. ఇలాంటి పని తగదమ్మా అంటూ తండ్రి ఆమెను దండించి ఆ మాలలను ఆ రోజు దేవునికి పంపలేదు. వెంటనే రాత్రి స్వప్నంలో కలలో స్వామి సాక్షాత్కరించి, స్వామి తనకామె దాల్చిన మాలలే కావాలన్నాడు. ఆమె వేసుకున్నటువంటి మాలలే నాకు కావాలి అని చెప్పి స్వామి అడిగాడు. వెంటనే విష్ణుచిత్తుల వారు ఆశ్చర్యపోయారు. తనను రక్షించు తల్లి ఈమె ఆండాళ్ అంటూ ప్రశంసింపగా ఆమె పేరయ్యింది. అంటే నన్ను రక్షించేటువంటి తల్లి ఈమెనే, ఆండాళ్ తల్లి అంటూ ఆమె పేరు ఆండాళ్గా మారింది. అముక్తమాల్యదగా ఆమె ప్రసిద్ధి నందింది. భగవంతుణ్ణి పొందాలని పంతం పట్టి గోపికలు శ్రీకృష్ణునికై రేపల్లెలో చేసిన కాత్యాయని వ్రతం అనుసరిస్తూ 30 దినాలు ఒక వ్రతం ఆచరించింది. రోజుకొక పాటను స్వామి ముందు ఆశువుగానం చేసింది. తన ఊరునే గోకులముగా భావించుకొని తోడివారందరూ కూడా గోపీజనులుగా చూసుకొని స్వామి మందిరమును నందనభవనమని తానే గోపెమ్మగా భావించి గోపిత్వం పూరించినది. చివరి దినాన శ్రీకృష్ణుడు ప్రసన్నుడై తన అభిష్టమును నెరవేరుస్తున్నాడు, సకల భోగాలను ప్రసాదిస్తున్నాడు. గోదాదేవి భోగములందినటువంటి దినమే భోగి అవుతుంది. భగవంతుని ప్రాప్తికై ఆమె పాడిన తిరుప్పావై సర్వమానవాళికి సన్మార్గానికి ఉపనిషారానికి ప్రదర్శించే అపురూప విజ్ఞానానికి సర్వశాస్త్ర సారము ఇందులో ఇమిడి ఉంది. ఇది పాడిన వారికి సకల భీష్టములు సులువుగా సమకూరుతాయని గోదాదేవి తన ఆచరణలో నిరూపించింది. ధరించి విడిచిన మాలలతో స్వామిని బంధించింది. స్మరించి పలికిన పాటల మాలలో బంధించింది. ఆశ్రితుల రక్షణలో భగవానుణ్ణి నిర్బంధించింది. ఆ పాశురములకొక్కొక్కటిగా అందుకొని ఆ మార్గమును అనుసరించుట మన జన్మకు సాఫల్యాన్ని ఇస్తుంది. తన వంటి యోగ్యతను మనకు కూడా ప్రసాదించమని ఆమెను ఈ శ్లోకాలతో మనం ప్రార్థిద్దాం. నీలాతుంగస్తనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశరసిద్ధమధ్యాపయంతి శ్రోచ్చిష్టాయాం స్రజనిగలితం యా బలాత్కృత్య భుంతే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదవై ఆండాళరంగర్కు పన్నుత్తిరుప్పావై పలుపదియం இன்னி செய்யால் பாடிக்கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாலை சொல்லு சூடிக் கொடுத்தா சூடிருக்கொடியோ தோல்பாவை பாடியுரகலவல்ல பலுபதியம் நாடினி
వేంగళో వందే విరియన్రొన్నిమ్మత్తాం నాంగళో వందే నలుంగు. ఇక మన ఊరు వదిలి గోదాదేవి వెంట వ్రేపల్లెకు మనం పోదాం రండి. వయసొచ్చిన ఆడపిల్లలు కంటపడితే ఏడిపిస్తున్నాడు కృష్ణుడని ఊరివారంతా కూడా కృష్ణునికి కనిపించకుండా గోపికలందరినీ కూడా దాచిపెట్టారు. ఆ పిల్లల అదృష్టం వల్ల ఆ ఏడాదిలో వానలు కురవలేదు, పంటలు పండలేదు, గోవులకు గ్రాసం లేకుండా అయిపోయింది. జనజీవనం స్తంభించిపోయింది. పెద్దలను అడిగారు. ఆడపిల్లలు వ్రతం చేస్తే వానలు పడతాయని చెప్పారు. వ్రతానికి ఒక నాయకుడు కావాలి అన్నారు. ఇష్టం లేకున్నా కానీ కృష్ణుణ్ణి తమ స్వార్థం కోసం ప్రార్థించారు. తమ పిల్లలను కృష్ణుణ్ణి చేరపెట్టి తన అవసరాలను తీర్చే వ్రతం చేయమన్నారు. పిల్లలందరినీ కూడా చేరపట్టుకొని మాకు అవసరాలు తీర్చేటువంటి వ్రతం చేయమని కృష్ణుణ్ణి అడిగారు. కృష్ణుడు అయిష్టంగాను భింకంగాను అంగీకరించాడు. స్వామి అంగీకరించారు. గోపికలు ఒకరినొకరు కలవవచ్చు కదా అని చెప్పి గోపికలందరికీ కూడా అంగీకారం తెలిపారు. కానీ వ్రతమేమిటో, ఎలా చెయ్యాలో, ఏమి కావాలో చెప్పాడు శ్రీకృష్ణుడు. గోపికలకు చాలా రాత్రి అయ్యిందని తెల్లవారుతూ తన భవనానికి వస్తే వ్రత సంబరాలన్నీ ఇస్తాను, అందరూ కలిసి రమ్మని చెప్పి వారి వారి ఇండ్లకు పంపాడు స్వామి. వ్రతమాచరించారు. ఊరివారి కోరికలు తీరాయి. తమ జన్మ ధన్యమయ్యింది. దేవుణ్ణి ద్వేషించే వానికైనా భౌతిక సుఖాలకు అడ్డు కలిగితే అవి తీరడానికి దేవుణ్ణి ఆశ్రయిస్తాడు. ఎలా ఆశ్రయించినా తనను కోరితే చాలు అవసరములు తీర్చే కరుణామయుడే కదా మన స్వామి. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.